మా నాన్న చనిపోయి 1 సంవత్సరం అయింది. మాకు ఇంకా పెన్షన్ డబ్బులు రాలేవు సార్. వేచి ఉండండి, ప్రభుత్వం నుండి అప్రూవ్ చేయాలి. ఇక్కడ మీ పని ఫాస్ట్ కావాలంటే మీకొచ్చే పెన్షన్ మొత్తంలో నాకు ఒక 10% ఇవ్వండి. మీ అప్లికేషన్ అప్రూవ్ అయిపోతుంది. కరప్షన్ అంటే ఏంటి? మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తే అదే కరప్షన్. మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే ట్రాఫిక్ పోలీస్ అంటే లంచం, రేషన్ అంటే లంచం, సర్టిఫికేట్ అంటే లంచం, గవర్నమెంట్ జాబ్ కూడా లంచం ఇచ్చి కొనేస్తున్నారు. కరప్షన్ ఎందుకు ఇంత పెరిగింది? ఎందుకంటే ఎవరికి బాధ్యత వహించడం లేదు. పొలిటీషియన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, కానీ ఓటు వేసే వరకు మాత్రమే మన విలువ. నిజాయితీగా పనిచేస్తే పనిష్మెంట్, లంచం తీసుకుంటే ప్రొటెక్షన్. ఇలాంటి సిస్టంలో ఎవరు సరిగ్గా పనిచేస్తారు? డబ్బు ఎలా అయినా సంపాదించాలనే మెంటాలిటీ పెరిగింది. ఎలక్షన్స్ ఇప్పుడు సేవ కాదు, ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ మ్యాన్స్ పొలిటీషియన్ కి డబ్బులు ఇస్తారు, పొలిటీషియన్స్ ఓట్లను కొంటారు, ఆ తర్వాత పబ్లిక్ నుండి మనీ రికవరీ చేస్తారు. ఒక్కసారి ఊహించుకోండి, లంచం లేకుండా లైసెన్స్ వస్తే, ఫైన్ అవాయిడ్ చేయకపోతే, ఆఫీసులు టైం కి పనిచేస్తే, ట్యాక్స్ అందరు కడితే మన దేశం ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు మంచి రోడ్లు వస్తాయి, మంచి హాస్పిటల్స్ ఉంటాయి, మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, రైతులకు గౌరవం దక్కుతుంది. డెమోక్రసీలో గవర్నమెంట్ తప్పు ఒకటే కాదు, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. మనమే డబ్బులు తీసుకుని ఓటేస్తాం, తర్వాత వాళ్ళని దూషిస్తాం. ఇది చేంజ్ అవ్వాలి.